నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మున్సిపల్ ఎన్నికలకు తొలి అడుగు. 1న ముసాయిదా ఓటర్ల జాబితా, 10న తుది జాబితా ప్రచురించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశం. శాసనసభ, మండలి శీతాకాల సమావేశాలు వచ్చే నెల 5 వరకు జరిగే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఉభయ సభల కొనసాగింపుపై తదుపరి బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయం తీసుకుంటారు. జీహెచ్ఎంసీ పునర్విభజన మాదిరిగానే గ్రేటర్ హైదరాబాద్ పోలీసింగ్ పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడున్న 3 కమిషనరేట్లకు అదనంగా కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ రానుంది. రాచకొండ కమిషనరేట్ పేరును మల్కాజ్గిరి కమిషనరేట్గా మార్చనున్నారు. భారత పురాతన నౌక నిర్మాణ కౌశలం ఆధునిక ప్రపంచం ఎదుట ఆవిష్కృతమైంది. అజంతా గుహల్లోని 5వ శతాబ్దం నాటి పెయింటింగ్లోని ఒక నౌక నుంచి ప్రేరణ పొందిన ఆధునిక భారత నిపుణులు దాన్ని పునఃసృష్టించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు పేరివిజన్ కమిటీని 2023 జూలై 1 నుంచి వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి స్పష్టం చేశారు. శాసనసభలో నిన్న దాదాపు 2 గంటలపాటు జీరో అవర్ నిర్వహించారు. పలువురు ఎమ్మెల్యేలు తమ జిల్లా, నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించగా, మరికొందరు రాష్ట్రవ్యాప్త సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. క్రీడా వార్తలు. శ్రీలంకతో మహిళల చివరి టీ20 నేడు. నేటి సూక్తి: మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. ఆరోగ్య చిట్కా: అన్ని కాలాల్లో మజ్జిగ ఆరోగ్యానికి మంచిదే. నిన్నటి జీకే ప్రశ్న: యూరోపియన్ యూనియన్లో 21వ సభ్య దేశంగా మారబోతున్న దేశం ఏది? జవాబు బల్గేరియా. నేటి జీకే ప్రశ్న: బిస్ ను విస్తరించండి.